ఆంధ్ర తెలంగాణ మనీ డైరీ ఫామ్ మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారి జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అండి. ఇనుకొండ దగ్గర ఖమ్మం నుంచి వచ్చి ఖమ్మం కదండి, ఖమ్మం నుంచి వచ్చి అన్నగారు 10 దోళ్ళు తీసుకోవడం జరిగిందండి. అన్నగారికి మనం ఎలా సర్వీస్ చేసాం ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ప్రకాశం జిల్లా ఖమ్మం. మీకు మన సర్వీస్ ఎలా ఉందండి? మాట్లాడే ఇబ్బంది లేదు. మీరు దోళ్ళని మనం చూపించడం కానీ ఇప్పించడంలో కానీ ఎక్సలెంట్ కదా, దాని గురించి మాట్లాడలేదు. మీరు ఇక్కడికి వచ్చి ఇంకా డైరీలు చూసారు కదా, వాళ్ళ మీద మన సర్వీస్ బాగుందండి. ఖచ్చితంగా చూసాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా మన దగ్గరకు వచ్చి తీసుకొచ్చండి దోళ్ళలో నమ్మకంగా తీసుకోవచ్చు. చూడండి, ఎవరైనా వచ్చినా సరే డైరెక్ట్ గా రండి, మీకు మేము డైరెక్ట్ గా ఇప్పించడం జరుగుతుంది. దోళ్ళు మాత్రం మన దగ్గర ఉంటాయండి. మన దగ్గర ఒకవేళ నచ్చకపోయినా మన డైరీలు ఉన్నాయండి. ఇంకా మన ఊర్లోనే 2-3 డైరీలు ఉన్నాయి. ఆ డైరీలోనే సరే ఇప్పిస్తాం. ఖచ్చితంగా విజిట్ చేయండి. మనీ డైరీ ఫామ్, దానికి ఇబ్బంది లేదు. నమస్కారం. మీరు సంతోషంగా మళ్ళీ రావాలి మా దగ్గరికి. అక్కడి నుంచి ఇంకా 10 మందిని ప్రిపేర్ చేయాలి. ఖచ్చితంగా. హాయ్ ఎవరివన్, మనీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పడ్డదూడలు అమ్మకానికి ఉన్నాయి. దూడలు కూడా రెగ్యులర్ గా అమ్మకానికి ఉంటాయి. ప్రజెంట్ అయితే ఒక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల పడ్డదూడలు కూడా ఉన్నాయి. క్వాలిటీ వివరాలు కూడా అడిగి తెలుసుకుందాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అండి, ఆంధ్ర తెలంగాణ రైతు వాళ్ళందరికీ నమస్కారం. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అండి. మన దగ్గర జాతి దోళ్ళు ఎప్పుడు ఉంటాయండి అమ్మకానికి. ముర్రదోళ్ళలో క్వాలిటీ చూసుకోండి, రింగ్ క్వాలిటీ కానీ దూడ సైజులు కానీ ఆల్రెడీ హీట్ అయిన దోళ్ళు అండి. ఆల్రెడీ హీట్ అయ్యి 1 మంత్ అవుతున్నాయి. ఎవరైనా వస్తే మేము అది గ్యారంటీ ఇవ్వమండి. మీరు వచ్చి మళ్ళీ క్రాస్ అవుతే 2 పళ్ళ మీద ఉందండి దూడ. చూడండి, ఇలా పడుకోండి. అంటే ఇప్పుడు 2 పళ్ళు అంటే అందాజుగా వయసు ఎంత ఉండొచ్చు బ్రదర్? 3 సంవత్సరాలు అన్న. ఓకే. 2 పళ్ళు మీద ఉన్నాయన్న దోళ్ళన్నీ కూడా. మనం ఏదైనా తీసుకునేటప్పుడు పళ్ళు ఈ కంటైనా ఉండాలా లేదా 2 పళ్ళు మీదైనా ఉండాలన్న దూడ. ఓకే, అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ మీరు తీసుకున్న అనవసరం అన్న. మీరు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముందు పళ్ళు చెక్ చేసుకోండి, దూడ క్వాలిటీ చెక్ చేసుకోండి, రింగు బుర్ర ఎలా ఉందో చూసుకోండి, 4 రూములు ఎలా ఉన్నాయో చూసుకోండి. రేపు పొద్దున మనం అమ్ముదామన్నా మన దగ్గర ఉంచుకుందామన్నా మనకు కావాల్సిన క్వాలిటీస్ అయ్యే. ఇప్పుడు వయసు చిన్నది ఉండాల. నీ దగ్గర తీసుకెళ్ళాక 2 పళ్ళ మీద ఉంటే ఇప్పుడు మన రేపు డిసెంబర్ కి మనకి ఈటుకు వచ్చేది దూడ. పళ్ళు వేయింది ఉంటే ఈ 2 సంవత్సరాల నుంచి పళ్ళు వేస్తాయి 2 పళ్ళు. ఆ 2 పళ్ళు వేసాక దూడ కడుతుంది. ఇది 2 పళ్ళు వేసింది ఈట అయిపోయింది, అయి నెల అవుతుంది. వస్తే ఇంకో 10 రోజులు 15 రోజులు ఒకవేళ క్రాస్ తప్పితే వచ్చేద్ది, లేదు కదా కన్ఫర్మ్ అయిపోద్ది. అలా చూసుకొని అన్ని వివరాలు తెలుసుకొని కొనుక్కోండి అన్న. ఏదైనా సరే క్వాలిటీ ఉంటది అన్న. ఈ క్వాలిటీ తీసుకోండి. ₹1 ఎక్కువైనా సరే మీకు రేపు పొద్దున అమ్ముదామన్నా మీకు డబ్బు నిలబడుతుంది. రింగ్ చూడన్నా, బ్లాక్ కలర్ చూసుకోండి, కడకి దూడ సైజ్ చూసుకోండి. 3 సంవత్సరాల బ్యాచ్ అన్న. ఇవన్నీ క్వాలిటీ అయిన దోళ్ళు అన్న. ఒకసారి చూడండి క్వాలిటీ. అన్ని కూడా మనకి చూసుకోవాల్సిన ఇటువంటి సైజులు తీసుకుంటే ఈ క్వాలిటీలో తీసుకున్నారు అనుకోండి, మీకు సంవత్సరంలో మీకు మళ్ళీ డబ్బు మిగులుతుంది అన్న. సో మినిమం ఎంత ఈ సైజు ఇక్కడ రేట్లు ఎంత పడతాయి? ఇక్కడ 45,000 నుంచి 55,000 వరకు ఉందన్న ఈ సైజు రేటు. 40,000 కొత్తాంటారు, 30,000 కొత్తాంటారు, అవన్నీ నమ్మకండి. మీకు ఏ సైజు కొనాలంటే ఇక్కడికి వచ్చే వరకు ఒక మాట ఉంటుంది, వచ్చాక ఒక మాట ఏమి ఉండదు. ఈ సైజు వచ్చేటప్పుడు 45,000 నుంచి 55,000 వరకు ఉంటుంది అన్న ఈ బ్యాచ్ యావరేజ్ మీద. ఓకే, మళ్ళీ ఒక్కోదాన్ని నిడదీస్తే రేట్ ఎక్కువ ఉంటుంది అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకదాన్ని తీసుకుంటా అంటే ఇది ఒకదానికి రేట్ ఎక్కువ ఉంటుంది అన్న. అలా ఇలా యావరేజ్ గా మీరు 10 దోళ్ళు తీసుకున్నాను, 5 దోళ్ళు తీసుకున్నాను, ఇలా యావరేజ్ చేసుకొని ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి చిన్నది కాబట్టి మీకు రేట్ సెట్ అవ్వదు. ఒకటి చిన్నది ఒకటి పెద్దదే అలా పెట్టి మీకు రేట్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని కూడా క్వాలిటీ ఉంటుంది అన్న. అలా చూసుకుంటే మీకు కూడా భారం అనిపించదు. ఇప్పుడు ఇది ఒకదాన్ని కొనాలంటే 70,000 65,000 ఇటు కొనాలా. ఇలా మీకు యావరేజ్ చేసుకుంటే 55,000 వస్తుంది. అలా ఆ టైప్ లో మీరు తీసుకున్న వాళ్ళు సరే మంచిగా ఎంచుకొని ఒక దిక్కుని కట్టుకొని ఇలా యావరేజ్ గా మాట్లాడుకోండి. అన్ని కలిపి ఒకటి తీసుకుంటే కొంచెం అంటే రేట్ ఎక్కువ ఒక దాన్ని ఇప్పుడు కొంటారు అన్నప్పుడు ఇది ఒకటే నచ్చుతుంది కొంటారు. దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ట్రావెల్స్ బోల్డ్ అంత అవుతుంది. అలా కూడా రేట్ ఎక్కువ పెరుగుతుంది కదా వీళ్ళకి. అలా కాకుండా ఒక 4-5 తీసుకుంటే, ఇప్పుడు 5 తీసుకుంటే మనం డీజిల్ పెట్టుకుంటే బండి ఇస్తాం 5కి 10 తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం. ఈ పెద్దట్లకి అయితే 5 తీసుకున్నా ఫ్రీ ఇస్తాం. అది కూడా చెప్తాను, పెద్దట్లకి అయితే 5 తీసుకున్నా ఫ్రీ ఇస్తాం. మీకు ఏదైనా సరే క్వాలిటీని బట్టి మీరు వచ్చి దాన్ని బట్టి ఉంటుంది. వచ్చేటప్పుడు మీరు సింగిల్ గా వచ్చి తీసుకొని మన దగ్గర నువ్వు నేనే ఉంటాం కాబట్టి మాట్లాడుకొని తీసుకెళ్తే మీకు భారం అనిపిస్తుంది, మాకు భారం అనిపిస్తుంది. మేము ఏం చెప్పినా అది ఇవ్వడానికి ఉంటుంది.
ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరి దగ్గర దూడలు అంటే కొంతమంది వీడియోలు వేసుకొని వీడి దాకా దూడలు రప్పించుకుంటారు అనేసి అంటున్నారు. అంటే డైరెక్ట్ ఇప్పుడు ఎవరికి ఫామ్ ఉన్నాయి, ఎవరి దగ్గర దూడలు ఉన్నాయి ఎట్లా కనుక్కోవాలి బ్రదర్? ఇక్కడ ఫార్మ్స్ అయితే ఉన్నాయన్న. మొత్తం ఈ జగంపేట ఏరియాలో మొత్తం 5 ఫార్మ్స్ ఉన్నాయి. 5 ఫార్మ్స్ ఉన్నాయి. మీకు అన్ని కూడా దూడలు ఉంటాయి. కాకపోతే రేట్ ఎక్కడ బాగుంటుందో, ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటుందో, మీరు వచ్చిన వాళ్ళు కూడా ఒక దిక్కునే కాకుండా విజిట్ చేసి ఎవరి దగ్గర బాగుంటుందో చూసుకొని కొనుక్కోండి. అంటే వాళ్ళని అంటి పెట్టుకోకూడదు. అంటి పెట్టుకుంటే మనకి భారం అవుద్దన్న రేటు ఆటోమేటిక్. ఇప్పుడు నేను ఈ 55 ఇచ్చేస్తాను, అదే వాళ్ళు వస్తే 85 చెప్తాం బేరం. అంటే ఆ పర్సన్ అవతల డైరీ పర్సన్ వస్తే చెప్పాలి మనం. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలా, ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలా, ఇవన్నీ ఎవరు ఏమి ఇచ్చినా సరే అక్కడే వదిలేసి అన్న మేము వేరే దిక్కు వేసి మళ్ళీ వస్తాం లేదని చెప్పేసి వాళ్ళని అక్కడే వదిలేసి వాళ్ళు మాత్రమే రావాలి. వస్తే ఎక్కడికి వెళ్ళా నీకు ఆ వీలు జరుగుతుంది అనమాట. నీకు ఏమైతే చెప్పామో అవన్నీ ఇవ్వగలుగుతాం. లేదు కదా నీకు అన్ని జరిగితే నీకే భారం అవుతుంది. ఏదైనా మనం రూపాయి ఎట్టుకుంటేది ఉండదన్నా. మేము ఒక 500 వస్తుందని చేసుకుంటాం వ్యాపారం. ఏది వేసినా సరే నీ మీదే భారం, రైతుకే భారం. నువ్వు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. ఎవరి దగ్గరికి వచ్చినా జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకోండి. నీకు నచ్చితే కొనుక్కో, లేదంటే అక్కడ వదిలేసి నీ అంతటి నువ్వు వెళ్ళిపోయి వేరే దిక్కు నచ్చితే వేరే దిక్కు కొనుక్కో. లేదా ఏమీ లేదనుకో, నువ్వు వచ్చిన ట్రైన్ మళ్ళీ రివర్స్ వస్తుంది, ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఒక 1000-1500 ఖర్చు అవుతుంది అంతే. మీరు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. ఏంటంటే మీరు ఇవాళ ప్రతి రూపాయి కూడా కష్టపడి తెచ్చిన రూపాయి, అది వేస్ట్ అవ్వకూడదు. నువ్వు ఇవాళ ఇప్పుడు రూపాయి ఇట్టావనుకో, రూపాయి రావాలి కానీ ఆ రూపాయి ₹10 రాకూడదు. అలా కాకుండా మీరు వచ్చి అవగాహనతో రండి. మీకు కూడా ఎవరైనా తెలుసున్న వాళ్ళు తీసి తెచ్చుకోండి. అంటే క్వాలిటీ లేకపోతే ఏంటంటే ఎన్ని రోజులు పెంచినా సరే దాని డబ్బులు టైం వేస్ట్ అనమాట. వాళ్ళు కూడా ఇసుపెక్కిపోతారన్న, వాళ్ళు కూడా ఇసుపెక్కిపోతారు. ఇప్పుడు క్వాలిటీ లేకపోయింది అనుకో మేపుతారు. ఇప్పుడు ఇది ఉంది, డబ్బుల మాటకి వెళ్ళంటే చూసిన వెంటనే అవతల బాగుంది అన్నాడు అనుకో, ఆడికి సాటిస్ఫాక్షన్. అవును. ఇప్పుడు ఊరికి పోతారు ఇదే ఇలాంటి తెచ్చేవారు అన్నాడు అనుకో, అక్కడే మా ఇంట్రెస్ట్ అంతా పోద్ది అడిగి. అది అవతల ఆయనకి అక్కడ ఇంట్రెస్ట్ పోద్ది. అందుకని వచ్చేటప్పుడు మంచి ఎంచుకొని జాగ్రత్తగా చూసుకుని తీసుకెళ్ళండి. ఎవరికైనా చెప్పా క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అన్న. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి ముర్రా, ఇది ఇది సంవత్సరం కూడా ఉన్నాయన్న. అన్ని ఏజ్లు ఉంటాయన్న మన దగ్గర. ఎప్పుడు ఒక 50-60 దూడ ఉంటది స్టాక్. ఇవాళ వస్తుంది ఇంకా. చూడండి క్వాలిటీ చూసుకోండి, దూడ సైజు కానీ క్వాలిటీ కానీ నడుము కట్టు కానీ. 3 years క్వాలిటీ. దాన్ని కూడా చూడండి. మీ దగ్గర 3 years ఎక్కువ ఉంటాయా? అన్ని ఏజ్లు ఉంటాయి అన్న. అన్ని ఏజ్లు తీసుకోబోయేటోళ్ళు ఏవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు? 1 year ఏజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా, 3 years ఇట్లా? వాళ్ళ టైంని బట్టి అన్న. ఇప్పుడు టైం లేకపోతే ఎవరు చేసేది ఏం లేదు. అవతల వాళ్ళకి ఇప్పుడు అర్జెంట్ గా కావాలంటే ఈ ఏజ్ కి వస్తున్నారు. లేదు కదా వాళ్ళకి తిరగడానికి ఉంది, టైం పెట్టినా పర్లేదు అనుకుంటే 1-2 సంవత్సరాలకి వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కువ అయితే 2 సంవత్సరాలు ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు. 2 సంవత్సరాలే 2 సంవత్సరాలు ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు. 1 సంవత్సరంలో వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా 2 సంవత్సరాలు ప్రిపేర్ చేసుకుంటున్నారు. మీరు వానాకాలం ఎక్కువ కొంటున్నారా, లేకపోతే ఎండలకాలం ఎక్కువ కొంటున్నారా, చలికాలం ఎక్కువ కొంటారా దూడలు? దూడక ఇదేం లేదన్న. అక్కడ పంటలు లేకపోతే ప్రస్తుతం దూడ మీద ఉన్నారు జనాలందరూ కూడా. పంటలు లేకపోతే దూడలు వచ్చి కొంటారా? దూడలు ఏదో ఉన్నారు ప్రస్తుతానికి. ఏంటంటే పంటలు లేవు, ఇంకా ఖాళీగా భూములు ఖాళీగా ఉన్నాయి కదా, ఏదో దాని మీద ఉండాలి కదా అని ఏం చేస్తానంటే 10-15 దూడలు కొనడం మేపడం. ఇప్పుడు ఇవి తీసుకువెళ్ళాను అనుకోండి, అట్లా ఇప్పుడు ఎక్కడైనా సరే పొలాల మట్టి వదిలేశారనుకోండి, వెళ్ళిపోతాయి ఇవి? వెళ్ళిపోతాయి అన్న. పొలాలంటే తీసినా వెళ్ళిపోతాయి. వాళ్ళు ఓపెన్ క్రేజ్ లో వదిలేసుకున్నా మేస్తే. దూడని అయితే నాకు తెలుస్తుంటే ఓపెన్ క్రేజ్ లో ఉంటేనే బాగా పెరుగుతుంది అన్న. అంటే తిరిగి వచ్చి దానికి అటు తిరిగి ఇలా కట్టేసి నుంచి మేపికంట. ఇప్పుడు ఒకవేళ పొద్దుత్తమని మనం కట్టేసి మేపినా సరే సాయంత్రం చేసినా తినేసాక ఇలాంటి ఒక ఇంత ముక్కలోనే ఫిన్సింగ్ చేసి అందులో ఓపెన్ గా వదిలేస్తే అవే తిని అందులో గడ్డి పంప అడిచేస్తే అలా తినుకొని అయ్యే పడుకుంటాయి నవరలు వేసుకొని. ఏదో దూడకి దానికి అరుగుదల బాగుంటది అనమాట. ఓకే. ఇప్పుడు ఇలాంటి పడ్డదోళ్ళకు మీరు సెమెన్ వేయించుకోమని చెప్తారా, లేకపోతే ఒక బుల్ మెయింటైన్ చేసుకోండి అంటే ఒక 10 ఇలాంటి సైజు ఒక 10 పడ్డదోడలు ఉంటాయి? అవునండి. ఇటువంటి 10 పడ్డలు చూసుకుంటాను. ప్రెజెంట్ అయితే అవసరం లేదన్న, ఇండిషనే బెస్ట్. అంతేనా? అంటే సక్సెస్ రేట్ ఎట్లుంటది? అంటే సక్సెస్ రేట్ బాగానే ఉంటది అన్న. అంటే ఏదో ఇండిషన్ కూడా ఏదో 10లో 1-2 ఫెయిల్ అవుతాయి కానీ 80% బాగానే ఉంటది అన్న. 7 80% బాగానే ఉంటది. ఏదైనా గర్భసంచిలో ముడి ఆయనకు దొరకకపోయినప్పుడు అంటే గర్భసంచిలో ముడి ఉన్నప్పుడు ఇలా వంపు ఉంటది అన్న. ఆ వంపులోకి అది దూరం వెళ్ళదు.
ఆ వెళ్ళినప్పుడు ఏం చేద్దంటే ఆయన చేసిన సేవను బయట ఉండిపోద్ది, అలాంటిది ఫెయిల్ అవుతుంది, దాన్ని పోతు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక 10 దూడలు ఉన్నాయి అనుకో, 10కి 10 పడ్డదూడలు కడితే దాంట్లో మళ్ళీ 1-2 దానికి మళ్ళీ ఏమన్నా అంటే దానికి కొంచెం మళ్ళీ ట్రీట్మెంట్ అలా చేసుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయి? ఇప్పుడు ఇది ఉందన్న 2 పళ్ళ మీద ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకెళ్లి నువ్వు ఆల్రెడీ 7 అయిపోయినాయి కాబట్టి చేయించుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు, లేదంటే కట్టేస్తాయి. చేయించి కూడా అదే 1.5-2 సంవత్సరాలు తీసుకెళ్తారు చూడండి, వాళ్ళు వేసి కూడా కొద్దిగా మిల్లర్ మిక్చర్ అవి వేసుకుంటే దానికి గర్భసంచికి ఏ కంప్లైంట్లు రాకుండా హెల్దీగా ఉంటుంది అన్న దూడ, దీనిలాగా హెల్దీగా అవుతుంది మిల్లర్ మిక్చర్ కలిపించి అది వేసుకుంటే. మనీ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ దూడలు పడ్డదూడలు అమ్మకానికి ఉన్నాయి. ప్రెజెంట్ అయితే హీఫర్స్ కూడా అమ్మకానికి ఉన్నాయి. కావాల్సిన స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.